గా తేలు డేంజర్ కాకపోతే మాత్రం అది దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు. అది కొన్ని గంటల్లోనో లేకపోతే ఒక 1 డే వరకు ఉండొచ్చు పెయిన్. ఇన్ఫెక్ట్ అయితే మాత్రం ఒక్కొక్కసారి మిక్స్డ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఎనారోబిక్ ఇన్ఫెక్షన్స్ అంటాం. ఆ కుట్టినప్పుడు అంటే తేలికైనా ఉండొచ్చు, లేదంటే మన దగ్గర అయినా కానీ ఆ స్కిన్ మీద ఉన్న ఇన్ఫెక్షన్స్ లోపలికి ఇంజెక్ట్ చేయటం వల్ల కూడా కొన్ని ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మామూలుగా మందులు ఆడితే తగ్గిపోద్ది. ప్రాణానికి ప్రమాదంగా ఉంటే ఎలా తెలుస్తుంది మనకనంటే, ఏదైతే కుట్టిన తర్వాత ఒక వితిన్ పీరియడ్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్లో కానీ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి, పాయిజన్ సిమ్టమ్స్. అవి ఎట్లా ఉంటాయంటే అక్కడ సివియర్ పెయిన్ ఉంటుంది అనమాట. దాంతోపాటు స్వెట్టింగ్స్ వచ్చేస్తాయి, చెమట్లు బాగా పడతాయి అనమాట. ప్రొఫ్యూస్ స్వెట్టింగ్స్ మనం ఎప్పుడు చూడం అనమాట, అంత స్వెట్టింగ్స్ వచ్చేస్తాయి. చిన్నగా బీపీ డౌన్ అవటం కానీ, హెడేక్, వామిటింగ్స్. ఇంకా సివియర్గా అయిపోతే మాత్రం మనిషి చాలా వీక్ అయిపోయి ఇంకా సివియర్గా అయితే ఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత లాస్ట్లో ఏం జరుగుతుంది అని అంటే